డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ హోం మంత్రి అనిత పిఐ పై ప్రభుత్వం ఇప్పుడు సస్పెన్షన్ వేటు వేసింది. ప్రభుత్వం తన పిఐని తొలగించడం జరిగింది. అయితే ఏపీ హోం మంత్రి అనిత పిఐ పై అయితే ప్రజెంట్ అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అతని దందాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇది తెలిసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. అయితే టీడీపీ నేతల్ని సైతం అంటే సొంత పార్టీ నేతల్ని కూడా ఆయన బెదిరించాడు. ఇప్పుడు వాటన్నిటికి సంబంధించి కూడా ఒక్కొక్క విషయం కూడా ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తుంది. జగదీష్ ఎవరైతే హోంమంత్రి అనిత పిఐ జగదీష్ ఇప్పుడు మన ఫోటోలో చూస్తున్నాం కదా, హోంమంత్రి అదేవిధంగా తన డాటర్ వెనకాల ఆ బ్లాక్ షర్ట్లో ఉన్న అతను జగదీష్, అతను హోంమంత్రి అనిత దగ్గర పిఏగా 10 ఏళ్ల నుంచి కూడా పనిచేస్తూ ఉన్నాడు. అయితే తను టీడీపీ నేతలను కూడా బెదిరించి వసూళ్లకు పాల్పడినట్లుగానైతే ప్రజెంట్ ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. అయితే దీంతో పాటు ఆయన అనేక దందాలు చేస్తున్నట్లు కూడా ఆయన నియోజకవర్గం నుంచి కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. అయితే చివరిగా ఎవరో అక్కడి నియోజకవర్గ వ్యక్తులు దీని గురించి ఫిర్యాదు చేయలేదు. స్వయంగా సొంత పార్టీ వ్యక్తులే నేరుగా కూడా ఫిర్యాదు చేయడంతో అనిత పిఐ జగదీష్ పైన అయితే ప్రజెంట్ ప్రభుత్వం వేటు వేసింది. వసూళ్లు, సెటిల్మెంట్లు, పేకాట శిబిరాలు ఇవి ఈయన మీద వస్తున్న ఆరోపణలు. అయితే అన్నిట్లో వసూళ్లకు దిగుతున్నారు, వైన్ షాపుల్లో వాటాలు అడుగుతున్నారు అని చెప్పి కూడా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఇక బదిలీలు, పోస్టింగ్లు వీటి కోసం అయితే నేరుగా జగదీష్ సిఫారసులు చేయటము, లక్షల్లో వసూలు చేయటం వాటి కోసం. సో ఈ దందాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అయితే దీని గురించి హోంమంత్రి అనితకు ఫిర్యాదు చేసినా కానీ ఎటువంటి ఫలితం కనిపించలేదు. ఇక అందుకని చెప్పి కూడా హోంమంత్రి తర్వాత అంతా నేనే అన్నట్లుగా కూడా జగదీష్ ప్రవర్తిస్తూ దందాలు చేస్తూ వసూళ్లకు పాల్పడుతూ ఏది కావాలన్నా ఏం జరగాలన్నా కూడా అన్నీ తన గుప్పెట్లో పెట్టుకొని వాటన్నిటికీ కూడా డబ్బులు దండుకుంటూనైతే సొంత పార్టీ నేతల్నే ఆయన ఈ విధంగా బెదిరింపులకు పాల్పడి కూడా చేశాడు. అయితే జగదీష్ ఈ విధంగా వ్యవహరించేవారంటూ కూడా సొంత పార్టీ నేతలు అంటే టీడీపీ నేతలే చెప్పారు. ఇక అధిష్టానం అయితే ఆయన మీద వేటు వేయటం జరిగింది. అసలు సీఎం చంద్రబాబు నాయుడు ఇటువంటి విషయాల్ని అస్సలు సహించరు. ఎవరైనా కానీ ఒకవేళ మంత్రి కానీ ఎమ్మెల్యే వైఫ్లు కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఒకవేళ పదవి ఆ హోదాని ఎప్పుడైనా వినియోగించుకోవాలని చూసినా కానీ ఆ విషయం చంద్రబాబు దాకా వెళితే ఆయన అస్సలు ఉపేక్షించరు. సో జగదీష్ ఈ విధంగా వసూళ్లకు పాల్పడుతున్నాడు, ఈ విధమైన దందాలు చేస్తున్నాడని చెప్పి కూడా ముందుగా హోంమంత్రికి ఫిర్యాదు చేసినా కానీ ఆమె నుంచి ఎటువంటి స్పందన లభించకపోయేసరికి డైరెక్ట్గా కూడా ఈ విషయం ఇటు అధిష్టానానికి తెలిసింది. ఇక వెంటనే కూడా జగదీష్ పై వేటు పడింది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఏంటనేది కూడా మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఏపీ హోంమంత్రి అనిత పిఐ పై వేటు పడిన విషయం గురించి అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి, తను చేసిన దందాలేంటి? వంగల్పూడి అంచె దగ్గర దాదాపుగా 10 సంవత్సరాల నుంచి సందు జగదీష్ పర్సనల్ పిఏగా పనిచేస్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. అటు 2014 నుంచి 2024 వరకు అంటే తొలిసారి ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా పిఏగా వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అప్పటి నుంచి అటు హోంమంత్రి ప్రజెంట్ ఏపీ హోంమంత్రిగా ఉన్నటువంటి వంగల్పూడి అనిత కుటుంబానికి కూడా అత్యంత సన్నిహితంగా పిల్లలతో పాటు మొత్తం అందరితో కూడా అత్యంత సన్నిహితంగా మెలుగుతూ ఇంట్లో ఒక వ్యక్తిగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో కొంత అటు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో కానీ ఇప్పుడు రాష్ట్ర హోంమంత్రిగా అయిన తర్వాత కూడా కొంత రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత పరిపాలనకు సంబంధించినటువంటి విషయాల్లో బిజీగా ఉన్నటువంటి నేపథ్యంలో కింది స్థాయిలో జరగాల్సినటువంటి మిగతా పనులన్నింటినీ కూడా సందు జగదీష్ పిఏ హోదాలో చక్కబెడుతున్నారనే తీవ్రమైనటువంటి ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అటు రాష్ట్ర హోంమంత్రిగా తనకి పర్సనల్ పిఏగా ఇతను అపాయింట్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. జగదీష్ ని అపాయింట్ చేసుకుని ఇప్పుడు కేవలం 6 నెలలు అయితే అవుతున్నటువంటిది అయితే ఉంది. ఇంతలోనే అవినీతి ఆరోపణలు భారీ స్థాయిలో జగదీష్ పై వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం జగదీష్ పై వేటు వేసినటువంటిది అయితే కనిపిస్తుంది. అయితే దీని వెనక అనేక కోణాలైతే వెలుగు చూస్తున్నాయి, ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. హోంమంత్రి పిఏగా, పర్సనల్ పిఏగా, ప్రైవేట్ పిఏగా ఉన్నటువంటి సందు జగదీష్ అటు అక్రమ దందాలు, అక్రమ వసూళ్లు, అదేవిధంగా సెటిల్మెంట్లు, ముఖ్యంగా చూస్తే అటు సిఫార్సులు, ఒకవేళ బదిలీలు కావాలన్నా పోస్టింగ్లు కావాలన్నా వాటికి సంబంధించినటువంటి సిఫార్సులు అన్నింటికీ కూడా భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారనేది ఇక్కడ తీవ్రమైనటువంటి ఆరోపణ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ రాష్ట్ర హోంమంత్రి దగ్గర ఆ పర్సనల్ పిఏగా ఉండడం, దీనికి తోడు 10 సంవత్సరాల నుంచి కూడా ఆ పిఏగా ఉన్నటువంటి వ్యక్తిని తొలగించడం అనేది అంత ఆషామాషి కాదు. కానీ ప్రభుత్వం దగ్గర
సరైనటువంటి ఆధారాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు హోంమంత్రి అయిన తర్వాత ఆ జగదీష్ ను ఆ ప్రైవేట్ పిఏగా పెట్టుకోవడం, ఆ ప్రైవేట్ పిఏగా పెట్టుకున్నటువంటి వ్యక్తిని ఇప్పుడు ప్రభుత్వమే చొరవ తీసుకుని తనని వేటు వేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీటితో పాటు అన్ని అంటే రాష్ట్ర హోంమంత్రి తన పదవిలో కానీ అదేవిధంగా తన బాధ్యతలు నిర్వహిస్తూ అనేక ప్రాంతాలకు తిరుగుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా కింది స్థాయిలో ముఖ్యంగా నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకుల విషయంలో కూడా జగదీష్ అత్యంత కఠినంగాను ముఖ్యంగా చూస్తే వీళ్ళందరి విషయంలో లెక్కలేని తనంగా దురుసుగాను ప్రవర్తిస్తున్నారు అనేది తీవ్రమైనటువంటి ఆరోపణలు. ఎందుకంటే ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలవాలన్నా కూడా ఖచ్చితంగా ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మండలాల్లో ఉన్నటువంటి నాయకులు, టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు కీలకంగా ఉంటారు. ఆ నాయకులే కింది స్థాయి క్యాడర్ అంతా కూడా సంసిద్ధం చేయడం, పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అటు ఓట్ల విషయంలో కానీ ప్రతి విషయంలో కానీ వీళ్లే కీలకమైనటువంటి నాయకులుగా ఉంటారు. కానీ హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్ర హోంమంత్రి అనిత తన వ్యవహార శైలిలో ఏ విధమైనటువంటి మార్పులు రాకపోయినా కూడా ప్రైవేట్ పిఏగా ఉన్నటువంటి జగదీష్ మాత్రం కింది స్థాయి మండల స్థాయి నాయకుల్ని, అదే విధంగా జిల్లా స్థాయి నాయకుల్ని, ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులందరి మీద కూడా దురుసుగా మాట్లాడడం, లెక్కలేనితనంగా ఉండడం, ఏదన్నా హోంమంత్రిని కలవడానికి వెళ్ళినా కూడా కలవనివ్వకుండా ఉండేలాగా చేయడం, ముఖ్యంగా చూస్తే అక్కడికి సంబంధించి ఏ ఒక్కరిని కూడా దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి టీడీపీ నాయకులు ఇప్పుడు అటు హోంమంత్రికి కానీ లేదా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పిఆర్ఓలకు కానీ ఎవరికన్నా చెప్పడానికి కూడా కింది స్థాయి నాయకులు భయపడినటువంటి పరిస్థితి ఉంది. హోంమంత్రి వంగలపూడి అనిత కనుక జగదీష్ మీద ఫిర్యాదు చేస్తే ఎట్లా రెస్పాండ్ అవుతారో ఏంటో తెలియనటువంటి పక్షంలో 1-2 సార్లు చెప్పినా కూడా అటు హోంమంత్రి పట్టించుకోకపోవడం, అది హోంమంత్రి అంటే ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణలు ఏంటంటే హోంమంత్రి వంగలపూడి అనిత అండదండలతోనే జగదీష్ ఈ విధమైనటువంటి అవినీతికి పాల్పడుతున్నాడు అనేది వీళ్ళు ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అటు హోంమంత్రికి విన్నవించినా కూడా ప్రయోజనం ఉండదు, పైగా ఎదురు భయపడాల్సినటువంటి పరిస్థితి వస్తుందని ఆలోచించినటువంటి ఎస్ రాయవరం మండలం అంటే ఆ పైకరావుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎస్ రాయవరంలోని టీడీపీ నాయకులందరూ కూడా కలిసికట్టుగా అటు అధిష్టానానికి ఎన్నో ఫిర్యాదులు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు టీడీపీ అధిష్టానానికి, చంద్రబాబుకి, లోకేష్ కి పార్టీ వైపు నుంచి పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా ఫిర్యాదులు చేసినటువంటి నేపథ్యంలో దీని మీద విచారణ చేసి ప్రస్తుతం జగదీష్ మీద వేటు వేసినటువంటిది అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అక్రమ దందాలకు సంబంధించినటువంటి వసూళ్లు, అదేవిధంగా బదిలీలు, ముఖ్యంగా చూస్తే ఇక్కడ పోస్టింగ్ల విషయంలో డబ్బులు అంటే ఒక రేటు ఫిక్స్ చేయడం, ఆ రేటును బట్టే పోస్టింగ్లు కానీ బదిలీలు కానీ చేస్తున్నారని ఆరోపణలు. దీనితో పాటుగా ఇక్కడ అత్యంత హేయం, ఎందుకంటే పాయకరావుపేట నియోజకవర్గానికి వంగలపూడి అనిత ఎమ్మెల్యేగా ఉండడం ఒక ఎత్తు అయితే రాష్ట్రానికి రాష్ట్ర హోంమంత్రి లాండ్ ఆర్డర్ చూడాల్సినటువంటి వ్యక్తి దగ్గర ప్రైవేట్ పిఏగా ఉన్నటువంటి జగదీష్ అటు నియోజకవర్గంలోనే పూర్తి స్థాయిలో పేకాట శిబిరాలను ఏర్పాటు చేయడం, పేకాట శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారని తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చిన నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం వాటిని స్టాప్ చేసినటువంటి పరిస్థితి ఉంది. పేకాట శిబిరాలతో పాటుగా ఇంకో ప్రధానమైన ఆరోపణ గడిచినటువంటి 3 నెలల క్రితం ఈ లిక్కర్ కి సంబంధించి ఆ టెండర్లు వేసిన తర్వాత టెండర్లు దక్కించుకున్నటువంటి వ్యక్తులు విషయంలో బెదిరింపులకు పాల్పడి వాళ్ళ దగ్గర నుంచి కొంతమందికి ఆ టెండర్లు ఎవరికైతే వచ్చాయో ఆ సిండికేట్ లో భాగస్వామిగా కొంత పెట్టుబడి కూడా పెట్టాడనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే వీటికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి ఎక్సైజ్ అధికారులను కూడా, ముఖ్యంగా ఎక్సైజ్ సిఐని కూడా బెదిరింపులకు పాల్పడమే కాకుండా ఆ నోటికి వచ్చినట్లుగా దురుసుగా దుర్భాషలాడుతూ నిన్ను ఇక్కడికి ఉపయోగపడతావనే ట్రాన్స్ఫర్ మీద తీసుకుని వచ్చావు, అట్లాంటిది నువ్వు సహకరించకుండా ఉంటే ఎదురుగా అంటే ఒక షాపు కాదు ఒకే ఏరియాలో అనేక మంది ఆ టెండర్లు వేస్తూ ఉంటారు. టెండర్లు వచ్చినటువంటి వ్యక్తుల విషయంలో కూడా ఖచ్చితంగా ఆ జగదీష్ అపోనెంట్ కి సంబంధించినటువంటి వాళ్ళని బెదిరింపులకు గురి చేసి షాపులు లేకుండా చేయాలి, అందులో ఓటాలు ఇవ్వాలంటూ ఆ సిఐ ద్వారానే బెదిరింపులకి పాల్పడినట్లుగా తెలుస్తుంది. అటు సిఐ కూడా దిక్కు తోచినటువంటి పరిస్థితుల్లో అటు చేయకుండా ఉండలేక ఉన్నారు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ. అటు ఎక్సైజ్ సిఐనే బెదిరింపులకి పాల్పడ్డారని తెలుస్తుంది. వీటన్నిటిది ఒక ఎత్తు అయితే అన్నిటికంటే కీలకమైనటువంటి ఇంకొక విమర్శ అయితే ప్రస్తుతమో అది భారీ స్థాయిలో వినిపిస్తున్నటువంటిది అయితే ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి, ఎందుకంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఎన్నో అష్ట కష్టాలు పడుతూ వెళ్తూ ఉంటారు అందరూ కూడా. కానీ రాజకీయ నాయకుల సిఫార్సులు ఉంటే మాత్రం ఖచ్చితంగా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం అనేది చాలా ఈజీగా అవుతుంది అనేది ఉంటుంది. ఎవరికి తెలిసినటువంటి నాయకుల ద్వారా సిఫార్సు లేఖలను తీసుకెళ్తుంటారు, అది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్తున్నటువంటిది మనం తరచూ చూస్తున్నటువంటి పరిస్థితి
పరిస్థితి అయితే ఉంది. అయితే వంగల్పూడి అనితకు సంబంధించినటువంటి టీటీడీ సిఫార్సు లేఖలను కూడా ఆ జగదీష్ మూకుమ్మడిగా ఆ తిరుమలలో ఉన్నటువంటి ఒక హోటల్ కి గొంపగుత్తగా అమ్మేశారనేది ఇక్కడ వినిపిస్తున్నటువంటి తీవ్రమైనటువంటి విమర్శ. దీని మీద కూడా విచారణ చేపట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కేవలం అటు వంగల్పూడి అనిత ప్రైవేట్ పిఏగా మాత్రమే ప్రభుత్వం వేటు వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ వస్తున్నటువంటి ఆరోపణలో నిజమెంత అబద్ధం ఎంత తెలియాలంటే ఖచ్చితంగా అటు జగదీష్ మీద కూడా పోలీసు విచారణ అయితే చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే వంగల్పూడి అనిత హోంమంత్రి హోదాలో అనేక సార్లు తిరుమలకి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తిరుమలకి వెళ్ళినటువంటి సమయంలో అసలు ఎంతమందికి ఈ సిఫార్సు లేఖలను జారీ చేశారు, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, నేరుగా హోంమంత్రి కార్యాలయం నుంచి వస్తున్నాయా లేకపోతే వేరే చోట నుంచి వస్తున్నాయా అనే దాని మీద కూడా ఇప్పుడు అటు తిరుమలకు సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా దీని మీద విచారణ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే హోంమంత్రి కాబట్టి దీని మీద తూతూ మంత్రంగా చర్యలు చేపట్టడం కాకుండా తిరుమలకు సంబంధించి అత్యంత పవిత్రంగా చూస్తాం, అత్యంత విలువైనటువంటిగా చూస్తాం. నడిచి వెళ్తున్నటువంటి వాళ్ళు, మెట్ల మార్గంలో వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా ఎన్నో అష్ట కష్టాలు పడి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. క్షణకాలం పాటు దర్శన భాగ్యం కలిగితేనే అదృష్టంగా భావిస్తూ ఉంటారు. అట్లాంటిది ఈ సిఫార్సు లేఖలు, హోంమంత్రి సిఫార్సు లేఖలను జగదీష్ గంపగుత్తగా ఒక హోటల్కి ఇచ్చేసి వాళ్ళ ద్వారానే కావాల్సినటువంటి వాళ్ళకి చేరవేస్తూ వాటి నుంచి కూడా నగదు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రస్తావించడం కరెక్టో కాదో అనే విషయాన్ని పక్కన పెడితే గత ప్రభుత్వ హయాంలో కూడా మంత్రి ఆర్కే రోజా కూడా ఇదే విధంగా తన సిఫార్సు లేఖలతో వందలాది మందిని తీసుకెళ్లారు. తిరుమలలో దర్శనాలు చేయించారని స్వయాన వంగల్పూడి అంతా కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అదే విమర్శలు హోంమంత్రి వంగల్పూడి అనిత ప్రైవేట్ పిఆర్ఓ ద్వారా ఇప్పుడు ఎదుర్కొనాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి అసలు ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఈ సిఫార్సు లేఖలు, టికెట్లకు దర్శనానికి సంబంధించినటువంటి సిఫార్సు లేఖలను ఎన్నింటిని జారీ చేశారో అవి ఎక్కడి నుంచి ఎవరెవరి ద్వారా వెళ్ళినటువంటిది అనేది తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని కూడా క్షుణ్ణంగా అటు విజిలెన్స్ అధికారులు, తిరుమల విజిలెన్స్ అధికారులు దీని మీద విచారణ చేపట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. కేవలం వీటన్నింటినీ పక్కదో పట్టించడానికి అటు ఎస్రాయవరానికి సంబంధించినటువంటి మండలంలో ఉన్నటువంటి కొంతమంది ఆ టీడీపీ నాయకులు ఫిర్యాదు చేస్తే అటు ప్రైవేట్ పిఏగా తొలగించవచ్చు, కానీ దీని వెనక జరిగినటువంటి అక్రమాలు, అనేకమైనటువంటి ఆరోపణలు, వసూళ్లు, దందాలు, అటు లిక్కర్కి సంబంధించి ముఖ్యంగా మద్య షాపులు సంబంధించినటువంటి వసూళ్లు, అదేవిధంగా భాగస్వామిగా కొంత పెట్టుబడి పెట్టాడనే వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో, ఎందుకంటే నియోజకవర్గంలో కింది స్థాయి నాయకుల్ని ఎవరిని అడిగినా కూడా, సామాన్యమైనటువంటి ప్రజల్ని పాయకరావుపేట నియోజకవర్గంలో ఎవరిని కదిపినా కూడా కోకోలలుగా దీని మీద చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎవరన్నా మాట్లాడితే అటు హోంమంత్రి హోదాలో ఉన్నటువంటి వంగల్పూడి అంతకు భయపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రాష్ట్ర కేడర్ మాట్లాడితే ఏమంటుందో అనే ఉద్దేశంతో కొంతమంది బయటికి రాకపోవచ్చు, కానీ ఫిర్యాదుల వెల్లువలు మాత్రం నియోజకవర్గం నుంచి భారీగా జగదీష్ మీద వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రైవేటు పిఏగా ఉన్నటువంటి సందు జగదీష్ వల్ల ఇదంతా, ఈ వ్యవహారం అంతా కూడా ఇప్పుడు రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అంతకు చుట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తిరుమల తిరుపతికి సంబంధించి ఇప్పటికే లడ్డు వివాదం తీవ్ర స్థాయిలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వ హయాంలో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు అనేక మంది టికెట్లు అమ్ముకున్నారు, సిఫార్సు లేఖలు అమ్ముకున్నారనే విమర్శలు అయితే తీవ్రంగా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా అటు వంగల్పూడి అనిత హోమ్ మినిస్టర్ హోదాలో ఉన్నటువంటి సిఫార్సు లేఖలు అన్నింటినీ, మంత్రి హోదాలో ఉన్న సిఫార్సు లేఖల్ని అటు జగదీష్ ఎక్కడికక్కడ మిస్యూజ్ చేశాడనే ఆరోపణలు అయితే ఇప్పుడు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద కూడా విచారణ చేపట్టాల్సినటువంటిది అయితే కనిపిస్తుంది. వీటన్నింటిలో నేపథ్యంలోనే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత చిక్కుల్లో పడ్డారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిఏ చేసినటువంటి ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి అటు వంగల్పూడి అనిత కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు, దీనికి వదిలేశారు. ఆమె అండ ఉండబట్టే ఇతను విచ్చలవీడిగా అక్రమ దందాలకు, వసూళ్లకి పాల్పడమే కాకుండా బెదిరింపులకు పాల్పడ్డాడు అనే ఆరోపణలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కూడా నేరుగా ఇక ఎస్రాయవరం, పాయకరావుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీడీపీ నాయకులు భారీగా అనేక మంది లేఖల రూపంలో ఫిర్యాదులు అయితే పంపినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటి నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే అటు జగదీష్ మీద పిఏగా, ప్రైవేట్ పిఏగా ఉన్నటువంటి పదవి పైన వేటు వేసినటువంటి పరిస్థితి ఉంది. మరి దీని మీద ప్రభుత్వం విచారణ జరిపిస్తుందా, జగదీష్ కి సంబంధించినటువంటి ఆరోపణల మీద, లేదా ఇదే విధంగా వేటు వేశాం కాబట్టి, ప్రైవేట్ పిఏగా వేటు వేశాం కాబట్టి ఇక్కడతో సమస్య ముగిసిపోయిందని వదిలేస్తుంది అనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. చిన్న చిన్న ఆరోపణలు వచ్చినటువంటి వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు, అదే విధంగా వాటి మీద విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఏ విధమైనటువంటి అవినీతి ఆరోపణలు వచ్చినా కూడా, లేదా ఎలాంటి సమస్యలున్నా కూడా ఉపేక్షించేది లేదని రివ్యూ మీటింగుల్లో అటు మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఇతర శాఖ అధికారులకు సంబంధించి అందరికీ కూడా
తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు స్వయాన హోంమంత్రి వంగలపూడి అనితకు సంబంధించినటువంటి ప్రైవేట్ పిఏనే ఈ దందాకు పాల్పడినటువంటి నేపథ్యంలో ఇది తీవ్రమైనటువంటి సంచలనంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే పదవి చేపట్టినప్పటి నుంచి కూడా రాష్ట్రంలో అటు మానవ అక్రమ రవాణా, ఆడపిల్లల విషయంలో కానీ, జరుగుతున్నటువంటి రేపుల విషయంలో కానీ, ఈ అత్యాచారాల విషయంలో, హత్యల విషయంలో కూడా అటు స్వయాన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలోనే వంగలపూడి అనిత హోంమంత్రి శాఖ మీద విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. నేను హోంశాఖ కనుక తీసుకుంటే ఆ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది అంటే ఒక సూత్రప్రాయంగా హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని, అదేవిధంగా డిప్యూటీ సీఎంని, రాష్ట్ర హోంమంత్రిని కూడా అటు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు తీవ్రంగా విమర్శించే అవకాశం అయితే ఈ ఉదంతంతో బయటపడిందని చెప్పొచ్చు. ఇప్పుడు పిఏ జగదీష్ చేసినటువంటి అక్రమైనటువంటి దందా వల్ల ఇప్పుడు పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వానికి ఒక విధమైనటువంటి మచ్చ ఏర్పడిందనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది రేణుశ్రీ. అయితే రాజు, జనరల్ గా ఇప్పుడు అసలు ప్రభుత్వము ఎవరైనా మంత్రులు కానీ వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆ పదవిని వినియోగించుకోవటం, లేకపోతే కొంత దురుసుగా ప్రవర్తించినా కానీ ఆ పదవిని చూసుకొని అస్సలు ఊరుకోవటం లేదు. అండ్ మంత్రులు కనుక వాళ్ళ పనితీరు మార్చుకోకపోతే వాళ్ళనే మార్చేస్తుంది. సో ఇటువంటి టైంలో ఇలా ప్రైవేటు పిఏ ఈ విధంగా 10 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్న వ్యక్తి ఈ విధమైన దందాలకు, వసూలకు పాల్పడ్డారని సొంత పార్టీ నేతలే ఫిర్యాదు చేశారు. అండ్ ఒకసారి ఆల్రెడీ వనితాకి చెప్పినా కానీ, హోంమంత్రి వనితాకి చెప్పినా కానీ పట్టించుకోలేదు అని చెప్పన్నారు. సో ఇటువంటి నేపథ్యంలో తన నుంచి అధిష్టానం ఎక్స్ప్లెనేషన్ కోరే అవకాశం ఉందా? తనతో స్వయంగా చర్చించే అవకాశం ఉందా? ఖచ్చితంగా అయితే దీనికి సంబంధించి చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంటది. ఇప్పటికే అటు టీడీపీ నాయకులు చేసినటువంటి ఫిర్యాదులతోనే ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబట్టే హుటాహుటిన ప్రభుత్వం ప్రైవేట్ పిఏగా ఉన్నటువంటి జగదీష్ ని వేటు వేసి తొలగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకసారి మనం గతాన్ని కూడా చూస్తే ఇదే విధంగా చంద్రబాబు తన పరిపాలనలో 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి పాలన సమయంలో కూడా ఎవరైనా అవినీతికి పాల్పడినా, అవినీతి ఆరోపణలు వచ్చినా కూడా, లేదా పరిపాలన విషయంలో అలసత్వం వహించినటువంటి వాళ్ళని కూడా, ప్రజల దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళ మీద కూడా వేటు వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం ఒకసారి 2014 నుంచి 19 ఆ సమయంలో కూడా చూస్తే అప్పుడు స్త్రీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పీతల సుజాత విషయంలో కూడా ఇదే విధమైనటువంటి ఒక టీచర్ పోస్ట్ కోసం కొంత నగదును వాళ్ళ ఇంట్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు అంటూ ఆ వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో దాని మీద కూడా విచారణ చేసి అంటే ఇది బయటపడిన తర్వాత ఇంచుమించుగా ఒక సంవత్సరం తర్వాత అటు పీతల సుజాతను కూడా మంత్రి పదవి నుంచి తొలగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మంత్రి పదవుల అడ్జస్ట్మెంట్ లో ఆమెకి పీతల సుజాతకి మంత్రి పదవి తొలగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు తనతో పాటే, ఎందుకంటే అప్పుడు ఎవరు డబ్బులు ఇచ్చారు, ఎందుకు డబ్బులు ఇచ్చారు అనేది 2014 పీతల సుజాత విషయంలో స్పష్టమైనటువంటి ఆధారాలు కనిపించలేదు. కానీ ఇక్కడ హోంమంత్రి వంగలపూడి అనితకి ప్రైవేట్ పిఏగా ఉన్నాడు. అదేవిధంగా 10 సంవత్సరాల నుంచి ఆ కుటుంబంలోనే సన్నిహితంగా ఉండడం, అక్కడే ఉండడం, పిఏగా వ్యవహరిస్తూ అన్ని కార్యకలాపాలను అటు 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి ఎమ్మెల్యే ఎన్నికల్లో కానీ, ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు అటువంటి సమయంలో కానీ, 2019 నుంచి 24 వరకు మధ్య అపోజిషన్ లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ, ఇప్పుడు 2024 ఎన్నికల్లో జరిగిన తర్వాత గెలవడం, హోంమంత్రిగా గెలిచినటువంటి పదవిని చేపట్టడం విషయంలో కానీ అన్ని సమయాల్లో కూడా ఇప్పుడు జగదీష్ అటు హోంమంత్రితోనే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక ప్రైవేట్ పిఆర్ఓ ఇలా వల్ల అటు హోంశాఖకి మచ్చ రావడం, అదేవిధంగా హోంమంత్రి వంగలపూడి అనిత పదవికి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద పూర్తి స్థాయి విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. హోంమంత్రిని కూడా ఎక్స్ప్లెనేషన్ అడిగే అవకాశం అయితే ఉంటుంది. అయితే దీని వెనక ఎవరున్నారు ఏంటనేది ప్రభుత్వం క్లియర్ కట్ గా దీని మీద విచారించిన తర్వాత నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే హోంశాఖ అనేది ఆషామాషి శాఖ అయితే కాదు, అన్ని శాఖలకు సంబంధించి అత్యంత పటిష్టమైనటువంటిది. అనేక విమర్శలను ఎదుర్కొనే శాఖ కూడా హోంశాఖ. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా ముందు పోలీసుల మీద, ఆ శాఖకు బాధ్యత వహిస్తున్నటువంటి హోంమంత్రి మీదే ముందు ఆ ప్రెషర్ అయితే పడుతుంది. ఈ నేపథ్యంలోనే గతం నుంచి 6 నెలల నుంచి కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చిన్న చిన్న పరిణామాలకు సంబంధించి పెద్ద పెద్ద విషయాల విషయంలో కూడా అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళే రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు పవన్ కళ్యాణ్ తో కూడా ఒకసారి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మీట్ అవ్వడం, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జగదీష్ విషయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి. ఇది కేవలం సో ప్రెసెంట్ అయితే ఏపీ హోం మంత్రి అనిత పిఏపై వేటు విషయం అయితే ప్రెసెంట్ ఏపీలో సంచలనంగా మారింది. అయితే 10 సంవత్సరాలకు కూడా ప్రైవేటు పిఏగా హోంమంత్రి అనిత దగ్గర వర్క్ చేస్తున్న
జగదీష్ ఇప్పుడు వసూళ్లకు పాల్పడ్డారు, కొన్ని దందాలకు పాల్పడ్డారు. అయితే అద్దును చూసుకొని కూడా ప్రతిదీ కూడా కేవలం హోంమంత్రిగా పదవి బాధ్యతలు మాత్రమే ఇటు వనిత చేస్తున్నారు. మిగిలిన అక్కడ విషయాలు ఏవైతే ఉన్నాయో అన్నీ తన గుప్పెట్లో ఉంచుకొని తానే డబ్బులు వసూలు చేస్తూ చక్కబెడుతున్నారు. సొంత పార్టీ నేతల్ని వాళ్ళనే ఇబ్బందులకు గురి చేశారు. అయితే ఇదే విషయం మీద అనితతో చెప్పినప్పటికీ ఎటువంటి ఫలితం ఉండదని చెప్పి కూడా ఇప్పుడు అధిష్టానానికి చెప్పడం వల్ల అయితే ప్రజెంట్ తన మీద సస్పెన్షన్ వేటు పడింది. అయితే వేటు పడిన తర్వాత మరి నెక్స్ట్ ఏంటి, దీని మీద విచారణ జరగనుందా ఏంటి అనేది కూడా డెఫినెట్గా ఇది ఒక కీలక పరిణామం, వేచి చూడాల్సిందే.